నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరితగతిన పూర్తి చేయండి. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. డివైఎఫ్ఐ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృతంగా స్థానిక సమస్యలపై యూత్ సర్వే. ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. జర్నలిస్టులపై దాడి చేసిన సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు వినతి పత్రం అందించిన జర్నలిస్టులు. ఆంధ్రప్రదేశ్ అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి క్లారిటీ. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసంపై డీఎస్పీని కలిసిన దళిత సంఘాలు. కార్పొరేటర్ కందుల నాగరాజు ప్రజల నుండి వినతి పత్రాల స్వీకరణ. జంగిల్ క్లియరెన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే విధంగా కృషి చేస్తారు. శ్రామిక సంఘం యూనియన్ జనరల్ సెక్రటరీ. సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ, ఇంజనీరింగ్ శాఖ, మండల సమాఖ్యలతో పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్ శాఖల వారీగా కేటాయించిన పాఠశాలలు పనుల పూర్తిపై కలెక్టర్ సమీక్షించారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాలు, మండల కేంద్రాలలో గ్రామ కమిటీలు సర్వేలు నిర్వహించే భాగంలో స్థానిక ఖమ్మం టౌన్, ముస్తాఫ్ నగర్, శాంతినగర్ ఏరియాలో డివైఎఫ్ఐ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృతంగా స్థానిక సమస్యలపై యూత్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పలు అంశాలు తెర మీదకి వచ్చాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఎఫ్ఐ జిల్లా సెక్రటరీ షేక్ బషీరుద్దీన్ హాజరయ్యారు. అనంతరం అతను మాట్లాడుతూ యువతీ యువకుల సమస్యలను స్వీకరించడం జరిగింది. స్థానిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఎన్నో అసమానతలకు గురవుతున్న ప్రాంతంగా కనబడ్డదన్నారు. తక్షణమే ఖమ్మం జిల్లా మంత్రివర్గ శాఖలు, మిగతా అధికారులు గ్రామాలు, డివిజన్ వారీగా పర్యటించి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లి రఘునాథపాలెం గ్రామంలో సుమారు 40 ఎకరాల్లో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణ స్థలాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆదర్శ కళాశాలగా భవనాల నిర్మాణం ఉండాలని ఆయన అన్నారు. భవనాల నిర్మాణం నాణ్యతతో చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ ఓయిలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్, వీడియో జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రం జెడ్పీ హాల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. జర్నలిస్టులపై పోలీసుల దాడులు నశించాలని నినాదాలు చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటని పలు సంఘాల నాయకులు తప్పుపట్టారు. జీ తెలుగు న్యూస్ జర్నలిస్టులపై దాడి చేసిన సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఏసీ జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్లు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, రాష్ట్ర నాయకులు వెంకట్రావు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఏపీ అప్పులు ఆర్థిక శాఖ సిఫార్సులకు లోబడి ఉన్నాయని తెలుపుతూ వివరాలు తెలియజేశారు. గత 4 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1,77,990 కోట్ల అప్పు చేసిందని, 2014 నుండి 2019 మధ్య టీడీపీ పాలనా కాలంలో 2,64,450 కోట్లు ఉందని తెలిపింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Ruma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC.
Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో గత 4వ తేదీన రాత్రి గుర్తు తెలియని దుండగులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు డీఎస్పీని కలిశారు. రామచంద్రపురం డీఎస్పీ బి రామకృష్ణ స్పష్టమైన హామీ ఇచ్చారు. రేపటిలోగా దోషులను కోర్టుకు హాజరుపరుస్తామని, దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని, ఎటువంటి ఒత్తిడిలకు లొంగేది లేదని తెలియజేశారు. నా పేరు మోర్తా దొరబాబు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడిని. మరి గత 4వ తారీఖు రాత్రి రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో జరిగిన సంఘటన మరి రోజుకి వారం రోజులు అవుతుంది. అయితే మరి పోలీసు వారు ఎంతగానో వారు కష్టపడి మరి ఈ ఘటన మీద సాయశక్తిలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాత్రి అయితే డిఎస్పీ గారిని కలవడం జరిగింది. వారైతే మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. త్వరలో దోషులను రిమాండ్ పంపిస్తామని మరి డిఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం వద్ద జీవీఎంసీ 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ప్రజలకు ఆర్థిక సహాయం అందజేశారు. అమరావతి రాజధానిలోని 25,000 ఎకరాల భూమిలో పెరిగిన పిచ్చి మొక్కలు, ముండ్ల పొదలు మొత్తం జంగిల్ క్లియరెన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనికి 36.5 కోట్లుగా నిర్ణయించింది. ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం గతంలో గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీలు అన్ని లాస్ లో ఉండేటప్పుడు కంపెనీ మూతపడే టైంలో వీటిని బిఐఎఫ్ఆర్ వెళ్లకుండా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని ఒప్పించిన ఘనత నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ కేంద్ర మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు, ఎన్డీఏ కూటమిది అని శ్రామిక సంఘం యూనియన్ జనరల్ సెక్రటరీ బొడ్డుపైడి రాజు అన్నారు. రాబోయే కాలంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే విధంగా కృషి చేస్తారని తెలిపారు. అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భగవాన్ కి సీఎంఆర్ఎఫ్ ద్వారా 16,500 రూపాయల చెక్కును ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరితగతిన పూర్తి చేయండి. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. డివైఎఫ్ఐ 1 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృతంగా స్థానిక సమస్యలపై యూత్ సర్వే. ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. జర్నలిస్టులపై దాడి చేసిన సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు వినతి పత్రం అందించిన జర్నలిస్టులు. ఆంధ్రప్రదేశ్ అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి క్లారిటీ. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసంపై డీఎస్పీని కలిసిన దళిత సంఘాలు. కార్పొరేటర్ కందుల నాగరాజు ప్రజల నుండి వినతి పత్రాల స్వీకరణ. జంగిల్ క్లియరెన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే విధంగా కృషి చేస్తారు. శ్రామిక సంఘం యూనియన్ జనరల్ సెక్రటరీ. సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.